కునాఫా చేసినప్పుడు మేము చేసిన మిస్టేక్స్ అయితే చెయ్యకండి, ఎందుకంటే దానివల్ల టెక్స్చరే పాడైపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎంవిఎల్. ఫస్ట్ టైం కునాఫా చేద్దామని ట్రై చేసాము, కానీ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల టెక్స్చర్ మంచిగా రాలేదు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రోస్టెడ్ వర్మిసెల్లి ఆర్డర్ చేసాము. అవి ఎలాగో రోస్ట్ అయి ఉంటాయి కదా, అవసరం ఉండదు అని జస్ట్ గీ వేసి ఒక 2 minutes ప్యాన్లో ఫ్రై చేసాము. దానివల్ల అవి గట్టిగా ఉండిపోయి తినేటప్పుడు అంతా గుచ్చుకుంటూ ఉన్నాయి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే కస్టర్డ్ మిక్చర్ని మేము చాలా లూజ్గా ఉంచేసాము. అది ఇంకొంచెం గట్టిగా ఉండుంటే బాగుండేది అనిపించింది. కస్టర్డ్ మిక్చర్ అలా లూజ్గా ఉండడం వల్ల ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మాకు అది గట్టిగా అవ్వకుండా అలా వాటరీగానే ఉండిపోయింది. సో మాకు కునాఫా టెక్స్చర్ మంచిగా రాలేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండింది. ప్రాసెస్ తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూసేయండి. కాకపోతే వర్మిసెల్లి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సజెషన్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. చేసేదేం లేక అది నలగొట్టుకొని అలానే తినేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.